మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక హై లెవెల్ మీటింగ్ని కండక్ట్ చేశారు. సో ఇది ఎవరితో అన్నప్పుడు ఒకవైపు డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఇంకొక వైపు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్, అలాగే ట్రై సర్వీసెస్కు సంబంధించిన హెడ్స్ ఇన్ఛార్జులు. సో వీళ్ళతో ఈ మీటింగ్ జరిగింది. సో ఫైనల్ అవుట్పుట్ ఏమిటి అంటే, మేము మీకు పూర్తి స్వతంత్రము ఇస్తున్నాం. పాకిస్తాన్ విషయంలో, ఈ తీవ్రవాదుల విషయంలో మీరు ఏం చెయ్యాలి అనుకుంటే, అంటే రైట్ డిసిషన్ ఏది అని మీరు అనుకుంటే, మా ప్రభుత్వము వైపు నుంచి ఎటువంటి అబ్జెక్షన్ అనేది ఉండదు. మేము మిమ్మల్ని ఆపము, టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నాము అని చెప్పి మోదీ గారు ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సో ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు చూడండి, ఒక్కసారి మీటింగ్ అయిన వెంటనే భారత్ యొక్క ట్రై సర్వీసెస్ నుంచి ఒక హెచ్చరిక ఎవరికి, పాకిస్తాన్కి. మీరు పహల్గాము దాకా వచ్చాను అని చెప్పుకుంటున్నారు కదా, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచే ఒక లెటర్. ఇందులో మన ముజాహిద్దీన్స్ పహల్గామ్లో దాడులు చేశారు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వు పహల్గామ్ దాకా వచ్చావు కదా, నేను ఇప్పుడు లాహోర్ దాకా రాబోతున్నాను, నువ్వు నన్ను ఆపగలవా? ఇది భారత్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ కలిసికట్టుగా చేసిన ప్రకటన. లాహోర్ దాకా మేము వస్తాము, మీరు మమ్మల్ని ఆపగలరా? డైరెక్ట్గా. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా ఓపెన్గా స్టేట్మెంట్స్ అనేవి లేవండి, ఇవాళ ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన రెండు విషయాలు. ఇప్పుడు ఇదంతా మోదీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూడాలండి. ఈ రెండు విషయాలు ఏమిటి అంటే, పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్, వాడికి భవిష్యత్తు అంటూ లేదండి. వాడికి ఎవరు కూడా ఎటువంటి ధన సహాయము, అప్పులు, మీకు వాడి జీడిపి అని, వ్యాపారము, రెవెన్యూస్ ఏమీ ఉండదు. పాకిస్తాన్లో తీవ్రవాదము తప్ప ఇంకేమీ లేదు. అదే ఇటువైపు భారత్ అన్నారు అనుకోండి, ఒక అమెరికా, రష్యా, కెనడా లాంటి దేశాలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడులు పెట్టి ఉన్నారు. మన స్టాక్ మార్కెట్లో టాప్ 10లో చూసారంటే టాప్ 5లో మనం ఉంటాం. భారత్ యొక్క స్టాక్ మార్కెట్ ఎంత పవర్ఫుల్ అనేది ఒక్కసారి మీరు సెర్చ్ చేయొచ్చు. అలాంటిది ఇప్పుడు మీకు ఇస్లామిక్ స్టేట్స్, మీకు బాగా డబ్బున్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళు కాశ్మీర్లోనే 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇవాళ సిద్ధముగా ఉన్నారు. సో మీరు ఒకవేళ యుద్ధము అన్నారు అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పాకిస్తాన్ వాడికి ఒరిగింది ఏమి, ఎలాగో సర్వము పోయింది కదా. ఇప్పుడు సర్వము పోయింది, వాడు పూర్తిగా మునిగిపోయాడు. సో వాడు ఇప్పుడు ఏమైనా మాట్లాడతాడు. కానీ మనము అలా కాదండి. మనము మన జీడిపి గురించి ఆలోచించాలి. ఇంకొక 6 నెలలు మనము 3rd పొజిషన్లోకి వెళ్ళిపోతాం. ఇలాంటి ఒక స్ట్రాంగ్ రెవెన్యూ సోర్స్ని పెట్టుకొని ప్రపంచమంతా గ్లోబల్ ఇన్వెస్టర్స్ లిటరల్గా చూస్తున్నారు భారత్ ఇప్పుడు ఏం చెయ్యబోతుంది. యుద్ధము చేయడము అనేది క్షణాలలో ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. లాహోర్ దాకా అంటే ఆల్రెడీ 1965లో లాహోర్ గేట్ దాకా మనం వెళ్ళిపోయాం. మనము తలచుకుంటే వితిన్ డేస్ మనం ఈ పని చెయ్యగలము, వాడు ఆపలేడు. వాడికి బాగా తెలుసు. అంటే మనం ఆలోచించాల్సింది గ్లోబల్ ఇన్వెస్టర్స్లో ఈ డౌట్స్ రాకూడదు. భారత్లో పెట్టుబడి పెట్టాము, ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మరి మా పెట్టుబడులు ఏమవుతాయి? ఆటోమేటిక్గా మీకు వ్యాపారం తగ్గిపోతుంది కదండి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. ఇది జరగకుండా మోదీ గారు చూసుకోవాలి. ఇది ఫస్ట్ రీజన్. ఈయన ఫుల్ పవర్స్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం మన జీడిపి ఎక్కడా కూడా దెబ్బ తినకుండా జాగ్రత్త పాటించాలి. ఇక రెండవ వైపు చూసారు అనుకోండి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇప్పుడు వాడు పహల్గామ్లోకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నాడు అంటే, ఇప్పుడు రిటాలియేషన్, ఎదురు దాడి లేకపోతే, వార్ ఆన్ టెర్రర్ లేకపోతే ప్రపంచం మనల్ని చిన్న చూపు, అంటే ఇంత జరిగి కూడా ఇంకా మీరు మనమే అడుగుతాం కదా, ఏమండి ఇంత జరిగింది, ఇప్పుడు మిత్రులు ఎందుకండి ఇంకా పాకిస్తాన్ విషయంలో మనం ఎదురు చూస్తున్నాం, ఎందుకు వాళ్ళని ఉపేక్షిస్తున్నాం, వెళ్ళి కొట్టాలి కదా, వై వీఆర్ వెయిటింగ్, ఇది కదా. మీ కామెంట్స్లో చూసారంటే ఆల్మోస్ట్ 60-70% ఇవే ఉంటాయి. ఇంకా దేనికి వీఆర్ వెయిటింగ్,
భారత్ దేనికోసం ఎదురు చూస్తున్నావు అంటే ఫస్ట్ విషయం చెప్పాను, గ్లోబల్ ఇన్వెస్టర్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే చెప్పానుగా, 1000 గంటల యుద్ధము, 27,000 డిఫెన్స్ బడ్జెట్, వెరీ వెరీ కాస్ట్లీ. యుద్ధము అన్నప్పుడు మీకు సర్వము బూడిదవ్వడమే ఉంటుంది కానీ మీకు ఎక్కడా కూడా రెవెన్యూస్ అనేవి జనరేట్ కావు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవాళ ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ని విడిచిపెట్టాము అనుకోండి, వాళ్ళ విషయంలో మనం ఏం చేసినా కూడా భారత్ చూస్తూ ఉంటుంది, అలా వీళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారని వాడు అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పి సియాచెన్ గ్లేషియర్ని మనము ఎలాగ కైవసం చేసుకున్నాం. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే -50 డిగ్రీలో ఫ్రీజింగ్ కోల్డ్లో మన సైనికులు ప్రపంచంలో ఏ ఒక్కరు చేయలేని పని, వీళ్ళు -50 డిగ్రీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పాకిస్తాన్ పోస్టులను ధ్వంసము చేసి వాళ్ళను తరిమి వేసి ఇవాళ సియాచెన్ గ్లేషియర్ని మనము మన కంట్రోల్లో పెట్టుకున్నాం. అలాంటి ఒక ఆపరేషన్ మనం చెయ్యాలి. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అన్నారనుకోండి, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఇటు ఉంటుంది. కాశ్మీర్ విషయంలో మీకు పెద్దగా వాళ్ళు ఆలోచించారు. కాబట్టి ఈ అవకాశాన్ని చూసి మనము ఏదో ఒక రకంగా పీఓకేలో కొన్ని కొండలను ఆక్రమించుకున్నాము అనుకోండి, అంటే స్వాధీనము చేసుకున్నాము అనాలి. సో అప్పుడు ఇది భారతీయులకి ఎక్కడా లేని ఒక కిక్. ఎందుకంటే వాడికి వాడే మనకు ఒక వరాన్ని ఇచ్చాడు. పాకిస్తాన్ వాడు లిటరల్గా మనకి వరమే ఇచ్చాడు. మేము సిమ్లా అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేస్తున్నాము. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఎల్ఓసి అని మనం మాట్లాడుకుంటాం. చైనా వైపు ఏమో ఎల్ఏసి, పాకిస్తాన్ వైపు ఎల్ఓసి. ఇవాళ నో ఎల్ఓసి అంటే మనకు మోదీ గారు టోటల్ ఫ్రీడమ్ ఇవ్వడం కాదు, పాకిస్తాన్ వాడు ఇలాంటి ఒక మీరు యథేచ్ఛగా రండి, డైరెక్ట్గా ఎల్ఓసి దాటుకొని రండి, మేము పారిపోతాము, ఇది వాడు మనకు చెప్తున్న విషయం. సో ఎల్ఓసి ఎప్పుడైతే లేదో మీరు పీఓకేలో కొన్ని కొండలను, అంటే అక్కడ మనము కైలాస కొండలు ఎలాగైతే లడాక్ వద్ద ఈ కైలాస కొండలను మనం ఎలాగ స్వాధీనం చేసుకున్నామో ఇవాళ అలాగ పీఓకేలో కొన్ని కొండలను మన గ్రిప్పులో పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎంత బాగా అనిపిస్తుంది. మనము లిటరల్గా ఎల్ఓసి దాటి 5 కిలోమీటర్లు, అందరూ మాట్లాడే 5 కిలోమీటర్లు, ఈ భయముతోనే పాకిస్తాన్ వాడు 155 మీకు అమ్యూనిషన్స్, ఆర్టిలరీ వెపన్స్ ఇవాళ భారత సరిహద్దుల్లో తీసుకువచ్చి డిప్లాయ్ చేశాడు. 80 కిలోమీటర్ల దూరములో వాడు ఎయిర్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాడు. వాడి ట్యాంకులు, హౌవిట్జర్స్ అంతా పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇదే మనకు కావాలండి. అంటే వాడు భయపడి ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి వాడి వద్ద ఉండే డబ్బు, ఆయుధాలు, ఫ్యూయల్స్ సర్వము వాడు వేస్ట్ చేయాలి. ఆల్రెడీ ఇండియన్ నేవీ ఇదే చేస్తుంది. లిటరల్గా పాకిస్తాన్ యొక్క పోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, మెయిన్ పోర్ట్ కరాచీ దాకా కూడా మన యుద్ధ నౌకలు చక్కర్లు కొట్టడం, వాడు హై అలర్ట్లో ఉండడం. ఇప్పుడు ఏమైనా జరగవచ్చు, మనము మాత్రము జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు దెబ్బ కొడితే గట్టి దెబ్బే మనకి తగులుతుంది, వాడికి బాగా తెలుసండి. మోదీ గారు ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్, ఒకటి జీడిపి, ఇంకొకటి పీఓకేలో కొన్ని ప్రాంతాలను మనము స్వాధీనము చేసుకోవాలి. ఇలాగ స్వామి కార్యము స్వకార్యము రెండూ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. ఇదే ఇవాళ మన స్ట్రాటజీగా ఉండాలి అని చెప్పి నాకైతే పూర్తిగా అనాలిసిస్ చేస్తే మనము ఇన్వెస్టర్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ వాడు ఇచ్చిన అతి గొప్ప అవకాశం పీఓకే, ఎల్ఓసి దాటి వెళ్ళి మనము కొన్ని ప్రాంతాలను మనము క్యాప్చర్ చేయాలి. ఈ రెండూ చెయ్యగలిగితే మాత్రము భారత్ యొక్క స్ట్రాటజీ 100% ఫుల్ఫిల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. మరి మీరు కూడా ఇదే లైన్స్లోనే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.